నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం శాంతి సౌభాగ్యాలు. మనకు అందించిన వారు ఇంద్రగంటి నరసింహమూర్తి గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. శాంతియుతమైన దేశం సౌభాగ్యవంతమవుతుంది. శాంతివర్తనులైన కుటుంబ సభ్యులున్న గృహాలు లక్ష్మీకళతో వర్ధిల్లుతాయి. మనసును ప్రశాంతంగా ఉంచుకున్నవారు ఆరోగ్యంతో భాషిస్తారు. శాంతముతోనే సౌఖ్యం. అశాంతికి మూలం కోపము, అహంకారము. కష్టకాలంలో మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ప్రశాంతమైన మనసులో శుభకరమైన ఆలోచనలు పుడతాయి. సమస్యలకు పరిష్కారాలు గోచరిస్తాయి. శాంతి చిత్తులు రాగ ద్వేష క్రోధరహితులవుతారు. తన శాంతమే తనకు రక్ష అంటుంది సుమతీ శతకం. అంతులేని కోరికలతో అశాంతిని సృష్టించుకుంటాం. పేదవాడు ధనవంతుడు కావాలని తపన పడుతుంటాడు. ధనవంతుడు మరింత ధనం సంపాదించాలని శ్రమిస్తూ ఉంటాడు. కోటీశ్వరుడు పదవి కోసం పాకులాడుతుంటాడు. పంచేంద్రియాలు పనిచేస్తున్నంతకాలం మనిషిని అసంతృప్తి పీడిస్తుంటుంది. ఉన్నదానితో సంతృప్తి చెందక మరేదో కావాలని మనసు మారాం చేస్తుంటుంది. కోరికలు తీరనప్పుడు కోపం ప్రజ్వరిల్లుతుంది. అశాంతితో మనసు బరువెక్కుతుంది. అశాంతి అధర్మాన్ని ప్రోత్సహిస్తుంది. కాని పనులు చేయిస్తుంది. మనిషిని పతనావస్థకు చేరుస్తుంది. సత్వగుణ సంపన్నులకు శాంతమే భూషణమవుతుంది. భయంకరమైన దృశ్యాన్ని చూసినప్పుడు, విషాదకర వార్త విన్నప్పుడు మనిషి వేదనాభరితుడవుతాడు. బంధుమిత్రుల ఓదార్పు మాటలతో మనసు శాంతిస్తుంది. చెడు ఆలోచనలను తొలగించి దుఃఖ కారణమైన పనులను నివారించగలిగితే మనసు ప్రశాంతంగా ఉంటుంది. సదా సద్భావనలతో నిండిన మనసులో అశాంతికి తావుండదు. సమస్త ప్రాణులను ప్రేమించగలవారు మనశ్శాంతితో మనుగడ సాగించగలుగుతారు. ఆకాశము, భూమి, అంతరిక్షము, ప్రవహించే నదులు, చెట్లు ప్రశాంతంగా ఉండి మనకు ప్రశాంతతనిచ్చుగాక. నిత్యం నాలుకపై ఉండే వాగ్దేవి ప్రశాంతంగా ఉండుగాక. పంచేంద్రియాలు ప్రశాంతంగా ఉండుగాక అన్నది శాంతి మంత్రం. మానసిక శారీరక ఒత్తిడులను తగ్గించుకుని ప్రశాంత జీవితం గడపాలని వేద ఉద్బోధ. సమస్త లోకాలకు అధిపతి భగవంతుణ్ణి సేవించే జ్ఞాని సర్వం భగవద్వర్పణం చేసి ప్రశాంతంగా జీవిస్తాడు. ధర్మరాజు రాజసూయ యాగం అత్యంత వైభవంగా పూర్తి చేయడం చూసి మయసభలో పరాభవం చెందిన దుర్యోధనుడి మనసులో అసూయ ప్రజ్వరిల్లింది. ఆ సమయంలో రారాజు మనసులో రేగిన అసూయ, క్రోధము కౌరవ వంశ వినాశనానికి దారితీశాయి. కామ క్రోధాలు, లోభ మోహాలు, ఈర్ష్య, అసూయలతో నిండిన చిత్తం అశాంతితో రగులుతూ ఉంటుంది. హిరణ్యకశిపుడు శ్రీహరితో శత్రుత్వం పూనాడు. శత్రుత్వం వల్ల అతని మనసులో రోషమనే అగ్ని భగభగా మండింది. తామస గుణం విజృంభించింది. హిరణ్యకశిపుడు ద్వేషించిన శ్రీహరే నరసింహస్వామిగా అవతరించి రాక్షసుణ్ణి అంతమొందించాడు. క్రోధాన్ని శాంతంతో జయించాలని శాంతి రూపమైన ఖడ్గం చేతిలో ఉన్నవాడిని దుష్టులు కూడా ఏమీ చేయజాలరని మహాభారతం చెబుతుంది. ప్రశాంత నిలయమైన ఆలయంలో భగవంతుణ్ణి స్మరిస్తున్నప్పుడు మనసులో ఆందోళన మాయమవుతుంది. భక్తిరస ప్రధానమైన గ్రంథ పఠనంతో మనిషి ప్రశాంత చిత్తుడవుతాడు. మనోహరమైన వనాలలో విహరిస్తున్నప్పుడు మనసు ఉత్సాహభరితమవుతుంది. ఆహ్లాదభరితమైన సుస్వర సంగీతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు మనిషి ఆనందంతో పరవశిస్తాడు. నిస్సహాయ స్థితిలో ఉన్న ఆత్మీయులను ప్రేమగా ఆదరించడం, దాన ధర్మాల వంటి సత్కర్మల వల్ల అపూర్వ శాంతి లభిస్తుంది. పరమేశ్వరుణ్ణి శరణుజొచ్చిన వారు ఆయన కృపతో పరమశాంతిని, శాశ్వతమైన పరమపదాన్ని పొందగలరని భగవంతుడి గీతాబోధ. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.